హాయ్ ఫ్రెండ్స్, టీనేజ్ వయసులో పిల్లలు అకస్మాత్తుగా మూడ్ మారిపోవడం లేదా ఒత్తిడికి గురవడం మనం చూస్తూ ఉంటాం. దీనికి కేవలం చదువు లేదా సామాజిక కారణాలే కాదు, వారు తినే ఆహారం కూడా ఒక ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బ్రిటన్లోని స్వాన్సీ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఈ తాజా అధ్యయనం టీనేజర్ల డైట్కి వారి మెంటల్ హెల్త్కి ఉన్నటువంటి విడదీయలేని సంబంధాన్ని బయటపెట్టింది. యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్ హేలీ యంగ్ నేతృత్వంలోని పరిశోధకులు టీనేజర్ల ఆహారపు అలవాట్లు, వారి మానసిక స్థితిపై లోతైన అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో తేలింది ఏంటంటే, ఎవరైతే తాజా పండ్లు, కూరగాయలు, పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటారో వారిలో డిప్రెషన్ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరోవైపు జంక్ ఫుడ్, అధిక షుగర్ ఉన్నటువంటి ఆహారం తీసుకునే టీనేజర్లలో ఎమోషనల్ డిస్ట్రెస్ అంటే మానసిక వేదన ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. టీనేజ్ అనేది మానవ మెదడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందే సమయం అని మనందరికీ తెలుసు. ఈ వయసులో మెదడులోని నరాల వ్యవస్థ, హార్మోన్ల పనితీరుకు సరైన పోషకాలు అందడం చాలా కీలకం. మనం తీసుకునే పోషకాహారం మెదడులోని కెమికల్ బ్యాలెన్స్ను కాపాడి మానసిక స్థితిని స్థిరంగా ఉంచుతుంది. అందుకే ఈ దశలో సరైన ఆహారం తీసుకోకపోతే అది దీర్ఘకాలికంగా డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలకు దారితీస్తుందని ఈ రీసెర్చ్ హెచ్చరిస్తోంది. చాలామంది టీనేజర్లు ఫాస్ట్ ఫుడ్ మరియు సాఫ్ట్ డ్రింక్స్కి అలవాటు పడిపోతుంటారు. అవి మెదడులో తాత్కాలికంగా డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ను విడుదల చేసినా ఆ తర్వాత మానసిక స్థితిని దిగజారుస్తాయి. అధిక కొవ్వు, చక్కెరలు ఉన్నటువంటి ఆహారం మెదడులో వాపు కలిగించే అవకాశం ఉందని, తద్వారా భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు వివరించారు. ఇదే టీనేజర్లలో చిరాకు, ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణమవుతోంది. ఈ అధ్యయనం ప్రకారం టీనేజర్లు తమ డైట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు మరియు ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, నట్స్ మరియు హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పోషకాహారం తీసుకోవడం వల్ల కేవలం శారీరక దృఢత్వమే కాదు, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని స్వాన్సీ యూనివర్సిటీ పరిశోధకులు స్పష్టం చేశారు. ఇక డైట్లో చిన్న మార్పులు చేయడం ద్వారా డిప్రెషన్ నుండి సులభంగా బయటపడవచ్చు. శాస్త్రవేత్తలు కేవలం డిప్రెషన్ గురించి మాత్రమే కాకుండా టీనేజర్ల ఓవరాల్ వెల్బీయింగ్ అంటే వారి సంపూర్ణ ఆరోగ్యంపై మరిన్ని పరిశోధనలు జరగాలని కోరుతున్నారు. ఆహారం అనేది కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు, అది మన ఆలోచన విధానాన్ని మరియు ప్రవర్తనను కూడా శాసిస్తుందని వారు గుర్తు చేస్తున్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి స్కూళ్లు మరియు తల్లిదండ్రులు ఆహార నియమాలపై అవగాహన పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఈ అధ్యయనం పిలుపునిచ్చింది. మనం ఏం తింటున్నాం అనేదే మన మనసు ఎలా ఉందో నిర్ణయిస్తుంది. స్వాన్సీ యూనివర్సిటీ చేసిన ఈ పరిశోధన ద్వారా ఆహారం మరియు మానసిక ఆరోగ్యానికి ఉన్న సంబంధం మరోసారి నిరూపితమైంది. మీ ఇంట్లో ఉన్నటువంటి టీనేజర్ల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే ముందుగా వారి డైట్ను గమనించండి. చిన్న వయసులోనే సరైన ఆహారపు అలవాట్లను నేర్పించడం ద్వారా వారి భవిష్యత్తును ఆరోగ్యంగా ఉంచవచ్చు. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.